కానీ ఏమైంది అధ్యక్ష, 10 ఏళ్లలో ఉద్యోగాల ఊసే తీయకుండా వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలేదు అధ్యక్ష. అంటే సగటున సంవత్సరానికి 5,000 కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి. దానికి యుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతనిస్తూ 9 మాసాల్లో అధ్యక్ష, నిన్న ఇచ్చిన ఉద్యోగాలకి అదనంగా 9 మాసాల్లో వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ఒక రాష్ట్రంలో 15,000 ఉద్యోగాలు ఇస్తేనే యావత్ దేశమంతా ఇలా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం తెలంగాణ ఏదైతే దేనికోసం కోరుకున్నో, ఏదైతే ఆశలు ఆకాంక్షలు కోరుకున్నో దాన్ని పూరిస్తూ 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చరిత్రాత్మక ఉద్దేశం. అదే గ్రూప్ 1 ఉద్యోగాలు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వారిచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలు 300 చిల్లర అధ్యక్ష. మనం సపరేట్ తెలంగాణలో 15 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు 540 పైచెలుకు. ఇది గొప్ప అధ్యాయం అధ్యక్ష రాష్ట్రంలో. అదేవిధంగా రైతు రుణమాఫీ ప్రతిపక్షాలు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవాల్లోకి వెళ్తే విడతల వారీగా ఊరిస్తూ ఇచ్చినటువంటి రుణమాఫీ 10 ఏళ్లలో అధ్యక్ష, 10 ఏళ్లలో 20 నుంచి 30 కోట్లు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అధ్యక్ష 20,600 కోట్ల పైచలుకు రుణమాఫీ చేసి దాదాపు 25 లక్షల రైతు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదో బహత్తరమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతు భరోసా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, దాన్ని కంటిన్యూ చేస్తూనే దానికి అదనంగా భూములే నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి కూడా 12,000 ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో మొదటిసారి అధ్యక్ష. దాంతోపాటు ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పాలిత కర్ణాటకతో సహా తెలంగాణలో ఉంది అధ్యక్ష. ఆ సదుపాయం కొన్ని కోట్ల మంది ఈ ఉచిత సదుపాయాన్ని వల్ల వాడుకుంటా ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష ఇన్నోవేటివ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా వైద్యపరంగా మన వైద్యాన్ని చూసాం అధ్యక్ష. గత పాలకుల సమయంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు 1కి 4 అయ్యాయి తప్ప ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని మనకు ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఉస్మానియా వరకు కూడా ఎక్కడ కూడా వారు నిధులిచ్చి ఆదుకున్న పాపాన పోలే అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిహెచ్సి మొదలుకొని నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తూ నిధులు ఇస్తూ దాన్ని పరిపూర్ణంగా బలోపేతం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. ప్రభుత్వ పరంగా నేను కరాటే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాను కాబట్టి ప్యారిస్ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ప్యారిస్లో అడుగడుగున నిరాశ అధ్యక్ష. భారతదేశం ఎక్కడ కూడా మెడల్స్ కొట్టలేని పరిస్థితి. ఆ తర్వాత వచ్చి మేము ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత మళ్ళా ఒలింపిక్స్ నాటికి ఈ రాష్ట్రం నుంచి క్రీడాకారుల్ని మనం ప్రోత్సహించే ఉద్దేశంతో దేశంలోనే భిన్నంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. ఇవాళ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి గత పాలక టైంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా అధ్యక్ష. ఇవాళ దాదాపు 350 కోట్లు ప్రత్యేకంగా స్పోర్ట్స్కి నిధులు పెట్టి ఈ రాష్ట్రం దేశంలోనే ఒక స్పోర్ట్స్ సిటీగా దీన్ని తీర్చిదిద్దాలని, ఒక స్పోర్ట్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్కు నిధులు వచ్చినట్టు సందర్శనం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ నైపుణ్యాన్ని గుర్తిస్తే తప్ప పైకి రాలేదు. యువకులు ఎంతోమంది ఊళ్ళలో మొగ్గుతూ ఉన్నారు. అపారమైన నైపుణ్యం ఉండి వారు గుర్తింపు లేక వారిని గుర్తించేవారు లేక అక్కడే మొగ్గుతున్న సందర్భంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టి దానికి ఆనంద్ మహేంద్ర గారిని ప్రతిష్టాత్మక పరిశ్రమకైతే ఆనంద్ మహేంద్ర వైస్ ఛాన్సలర్గా చేసి ముందుకెళ్ళినటువంటి సందర్భం అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వ చెత్త నిధులు విదేశీ పెట్టుబడులు 25,000 కోట్లు దాటలేదు అధ్యక్ష. ఇవాళ మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం 40,000 కోట్లు, ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి తెచ్చినటువంటి విదేశీ నిధులు 1,78,000 కోట్ల చిలుకు అధ్యక్ష. విదేశీ పెట్టుబడి రావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఆ దిశగా పోతున్న సందర్భం. వ్యవసాయపరంగా అధ్యక్ష 2.60 లక్షల టన్నుల యొక్క వరి సమైక్య ఆంధ్రదేశంలో కూడా మనం వరిలో ప్రాముఖ్యంగా ఉన్నాం. సపరేట్ అయిన తర్వాత కూడా దేశంలో మిన్నగా 2.60 లక్షల వరి ధాన్యం పండిస్తూ ఉందంటే ఇది దేశానికి ఒక గర్వకారణం అధ్యక్ష. ఆ దశగా రైతులకి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది, వెసులుబాటు ఇస్తూ ఉంది. రైతు రుణమాఫీ చేసినాం, రైతుకి వందిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వరి ధాన్యం పంటలో మనం రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి సందర్భం అధ్యక్ష.
చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు అధ్యక్ష ప్రజలకు ఏవైతే మేము ఎన్నికలకు ముందు అది వరంగల్ డిక్లరేషన్ కానీ ముఖ్యంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఇవాళ నా భూతో నా భవిష్యత్ దేశ చరిత్రలో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే జరపడం అనేది ఒక చరిత్రాత్మక అధ్యాయం అధ్యక్ష. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. బీహార్లో కర్ణాటకలో కుల సర్వే జరిగినప్పుడు కూడా అధికారికంగా టేబుల్ చేయలేని పరిస్థితి. ఇవాళ కుల సర్వే చేయడమే కాకుండా దాన్ని టేబుల్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఘనమైన చరిత్ర చేస్తారండి. క్రమశిక్షణ అనేది ఉంటుంది కదా, అందరికి వర్తిస్తుంది. మీ పార్టీ పరిస్థితి ఏమో తెలియదు కదా, మా పార్టీలో వర్తిస్తుంది. మా మిత్రుడు మా పక్కన ఉన్నాడు, మాకేం బాధ లేదు, అన్నీ ఉంటాయి. మీరు 10 ఏళ్లలో అధ్యక్ష 10 ఏళ్లలో అధ్యక్ష మీరు ఎంత పెద్ద బోగా సర్వే చేశారంటే అధ్యక్ష సకల కుటుంబ సర్వే అని అధ్యక్ష సకల కుటుంబ సర్వే అని ఒక్క నిమిషం వినండి. విన్న తర్వాత మీకు కూడా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పండి. సకల కుటుంబ సర్వే అని అధ్యక్ష నేను ఢిల్లీ నుంచి ఆగమేఘాల నుంచి నిజామాబాద్ సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ ఢిల్లీ నుంచి ప్రొద్దున ఫ్లైట్లో వచ్చి నిజామాబాద్ వెళ్ళి నేను నామోదు చేసుకున్న అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎటుపోయింది మీ చర్చది? ఆగమేఘాల మీద ఒక సెన్సేషన్ సృష్టించి దేశవ్యాప్తంగా ఒకే రోజున సర్వే అని అది బోగస్ సర్వే కదా అధ్యక్ష? ఏ రకంగా చేసినారు? ఏ రకంగా నామోదు చేసినారు? ఒక్క రోజులో చేశారు మీరు. పోనీ అదని టేబుల్ చేశారంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల వద్ద పెట్టుకున్న దాన్ని బయట టేబుల్ చేయకుండా బయట ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ముతో చేసిన సర్వేని మీరు మీ దగ్గర ఎట్లా పెట్టుకున్నారు అధ్యక్ష? ఇలా నిష్పాక్షకంగా చాలా సూక్ష్మకంగా ఎంతోమంది ఎంప్లాయీస్ని ఎమర్జ్ చేసి మనం ఇలా సర్వే చేయగలిగినాం అధ్యక్ష. అన్నిటికి మించి అధ్యక్ష ఒక ఓబీసీ నాయకుడిగా ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం అధ్యక్ష. ఇది గొప్ప విషయం అధ్యక్ష. దేశ చరిత్రలో ఎక్కడ జరగలే 56% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని అధికారికంగా డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఏ రాష్ట్రంలో జరగలే. ఇక్కడ బీజేపీ సభ్యులు ఉన్నారు, వారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దేశవ్యాప్తంగా రేపు జరగబోయే సెన్సస్లో కాస్ట్ను జోడించండి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే మీరు జోడించి ఆ దశగా చేసే ప్రయత్నం చేయాల్సిందిగా అధ్యక్ష మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి లేరు, మీరు చేయలేకపోయినారు, మేము చేస్తే హర్షించరు, దాంట్లో తప్పులు ఎత్తికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే కుల సర్వేలో పాల్గొనలేదో మాజీ ముఖ్యమంత్రి కానీ ఇతర పెద్దల కోసం రెండో సర్వేలో అవకాశం ఇచ్చాం అధ్యక్ష. మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష? నిజంగా చిత్తశుద్ధి మీరు నామోదు చేసుకోవాలి కదా సర్వేలో. ఎందుకు చేసుకోలేకపోయినారు? ఇంత ఆలస్యత్వం, ఇంత నిర్లక్ష్యం ఎందుకు అధ్యక్ష? ఇది ప్రజల కోసం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని, ప్రభుత్వ పరంగా ఉన్న ఫలాలు ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అందాలని ఒక సదుద్దేశంతో కుల సర్వే చేస్తే మీరు పాల్గొనకపోగా దాన్ని విమర్శలు చేస్తూ మీ చిత్తశుద్ధిని కింద పడేసుకున్నారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత గొప్ప అధ్యాయం ఏ రాష్ట్రంలో జరగలేదు అధ్యక్ష. చిన్న చిత్కర లోటుపాటు ఉంటే సరిదిద్దుకోవాలి, కానీ మొత్తం సర్వేనే మీరు తప్పుదెత్తే విధంగా అంటే మీరు సర్వేను తప్పుపడుతున్నారంటే యావత్ బీసీలకు జరగబోయేటువంటి న్యాయాన్ని మీరు తప్పుపడుతూ ఉన్నారు అధ్యక్ష. వారిని ఒక రకంగా బీసీలకి ఇంత ఫలాలు అందుతాయని కడుపునోతో మాట్లాడటం కనబడుతుంది అధ్యక్ష. ఇది ఒక గొప్ప అధ్యాయం అధ్యక్ష, దీన్ని హర్షించాల్సిన అవసరం ఉన్నది. సబ్ కేటగరైజేషన్ అధ్యక్ష 30 ఏళ్ళగా ఉద్యమం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్పై త్వరవే అదే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఇవాళ దేశంలో అందరికన్నా ముందుగా సబ్ కేటగరైజేషన్ చేసి దాంట్లో కూడా ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఎవరికి ఏ రకంగా ఫలాలు అందాలో ఆ రకంగా చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 14 మాసాల్లో జరిగిన అభివృద్ధి మీ 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు ఇవాళ మేము ఇవ్వగలిగినాం. అన్నిట్లో చూసుకోండి అధ్యక్ష, ఉద్యోగాల్లో కానీ రైతులటువంటి సంక్షేమంలో కానీ బీద ప్రజానికి అధ్యక్ష 10 ఏళ్ళు డైట్ ఛార్జెస్ పెంచలేని పరిస్థితి. ఎవరుంటారు అధ్యక్ష? బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు పాపం పోషణ పరిస్థితి ఉంటే వచ్చే హాస్టల్ ఉంటే వారికి 10 ఏళ్ళలో మీరు 10 ఏళ్ళలో దయదాల్చలే మీరు వాళ్ళని. ఇలా 40% ఏంటి అధ్యక్ష, 200% ఏంటి అధ్యక్ష డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్స్ పిల్లల బాగు కోసం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి ఇవాళ అప్పుల గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు.